ప్రపంచమంతా యుద్ధం జరుగుతున్న టైంలో మెదక్లో ఏం జరిగింది? ఆకలి చావు నుండి మెదక్ని కాపాడిన గొప్ప కథ ఇది. అసలు ఆ రోజుల్లో ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది? నేను మీ ధనరాజ్. నా ప్రీవియస్ వీడియో మెదక్ కోట రహస్యాలు. ఈ వీడియోకి మీరిచ్చిన సపోర్ట్ చాలా పెద్దది. అందుకు ముందుగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంది ఏమనుకుంటారు, ఇది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పవర్ చూపించుకోవడానికి కట్టారు లేదా క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి కట్టారు అని. కానీ నేను చేసిన రీసెర్చ్లో నాకు ఒక షాకింగ్ నిజం తెలిసింది. రెవరెండ్ చార్ల్స్ వాకర్ పోస్నెట్, ఈయన పేరు విన్నారా? ఈయన మనకి వెలుగు ఎలా అయ్యారు? అసలు ఆ రోజుల్లో మెదక్లో ఏం జరిగింది? పదండి ఆ చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూద్దాం. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలున్నాయి. తాజ్ మహల్ ప్రేమకు గుర్తుగా కట్టారు. పిరమిడ్లు రాజుల సమాధులుగా కట్టారు. కోటలు రాజ్యాలను కాపాడుకోవడానికి కట్టారు. కానీ ఆకలితో అలమటిస్తున్న పేదవాడి కడుపు నింపడానికి చర్చ్ కట్టడం ఎక్కడైనా చూశారా? అవును, మీరు వింటున్నది నిజమే. మన మెదక్ చర్చ్ పునాదుల్లో సిమెంట్ కన్నా ఎక్కువగా మన పూర్వీకుల చెమట ఉంది. ఆ గోపురాల ఎత్తులో వాళ్లు పడ్డ కష్టం ఉంది. ఆ రంగుల అద్దాల వెనక ఒక గొప్ప త్యాగం ఉంది. ఈరోజు మనం కేవలం రాళ్లు రప్పల గురించి మాట్లాడుకోవడం లేదు. మన మెదక్ గడ్డ మీద 100 ఏళ్ల క్రితం జరిగిన ఒక మహా అద్భుతాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ కథ ఎప్పుడు మొదలైంది? ఎవరు మొదలుపెట్టారు? అది తెలియాలంటే మనం కాలచక్రం వెనక్కి తిప్పాలి. మనం ఇప్పుడున్న ఈ ఆధునిక ప్రపంచాన్ని వదిలేసి 1900 నాటి మెదక్కి వెళ్ళాలి. అప్పట్లో మెదక్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా బిల్డింగులు, రోడ్లు, బస్సులు ఉండేవి కావు. ఎటు చూసినా దట్టమైన అడవులు, ఎత్తైన గుట్టలు, చిన్న చిన్న మట్టి ఇళ్లు. అలాంటి సమయంలో ఇంగ్లాండ్ దేశం నుండి ఒక దొర మన ఊరికొచ్చాడు. ఆయన పేరు రెవరెండ్ చార్ల్స్ వాకర్ పోస్నెట్. ఆయన వచ్చి రాగానే దర్జాగా బంగ్లాలో కూర్చోలేదు. గుర్రం మీద మెదక్ చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి వెళ్లాడు. ప్రజల కష్టాలను దగ్గరుండి చూశాడు. జనాలకు చదువు లేదు, ఆరోగ్యం బాగోలేకపోతే మందుబిళ్ల ఇచ్చేవాడు లేడు. అలాంటి పరిస్థితిని చూసి ఆయన మనసు చలించిపోయింది. ఎలాగైనా సరే ఈ ప్రజలకు సేవ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. స్కూళ్లు కట్టించాడు, హాస్పిటల్స్ కట్టించాడు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో విధికి కన్ను కుట్టింది. అది 1914వ సంవత్సరం. ప్రపంచం అంతా మొదటి ప్రపంచ యుద్ధం భయంతో వణికిపోతున్న సమయం అది. పెద్ద పెద్ద దేశాలు బాంబులతో, తుపాకులతో యుద్ధం చేస్తున్నాయి. కానీ మన మెదక్ గడ్డ మీద అంతకంటే భయంకరమైన యుద్ధం ఒకటి మొదలైంది. అదే ఆకలి యుద్ధం. దానినే మనం మహాకరువు లేదా డొక్కల కరువు అని పిలుస్తాం. వరుసగా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 ఏళ్ల పాటు ఆకాశం నుండి ఒక్క చుక్క నీరు రాలేదు. భూమిని నమ్ముకున్న రైతుకి దిక్కుతోచలేదు. పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు నెర్రలు బారిపోయాయి. ఎండ తీవ్రతకి భూమి పగిలిపోయింది. త్రాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు. ఆ రోజుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది అంటే మన పెద్దవాళ్లు చెప్పే మాటలు వింటేనే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. పశువులకు గడ్డి లేక అవి ఎక్కడికక్కడ కుప్పకూలి చనిపోయేవి. రోడ్ల మీద ఎటు చూసినా చనిపోయిన పశువుల కళేబరాలే కనిపించేవి. ఇక మనుషుల పరిస్థితైతే వర్ణనాతీతం. ఇంట్లో ఉన్న గింజలన్నీ అయిపోయాయి. బియ్యం దొరకడం గగనమైపోయింది. ఆకలితో ఏడుస్తున్న పిల్లలకి అన్నం పెట్టలేక తల్లులు కుమిలిపోవడమే తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కొంతమంది ఆకలి బాధ తట్టుకోలేక అడవిలో దొరికే ఆకులు అలమలు తిన్నారు. మరికొంతమంది విషపు గింజలు తెలియక తిని ప్రాణాలు వదిలారు. బతకడం కోసం కన్న బిడ్డలను అమ్ముకునే పరిస్థితి వచ్చింది అంటే ఆ కరువు ఎంత విలయ తాండవం చేసిందో ఒక్కసారి ఊహించండి.
మనిషి డొక్కలు బయటికి వచ్చి నడవడానికి కూడా ఓపిక లేక పిట్టల్లా రాలిపోయేవారు. అందుకే దాన్ని డొక్కల కరువు అన్నారు. ఇలాంటి హృదయ విదారకమైన దృశ్యాలను చూసి రెవరెండ్ పోస్నెట్ గారి గుండె తరుక్కుపోయింది. ఆయన ఒక మత ప్రచారకుడిగానే కాదు, ఒక సాటి మనిషిగా స్పందించారు. ఆయన దగ్గర ఇంగ్లాండ్ నుండి వచ్చిన డబ్బుంది, గోదాముల్లో ధాన్యముంది. ఆయన తలుచుకుంటే అందరికీ ఉచితంగా అన్నం పెట్టొచ్చు. కానీ ఆయన చాలా దీర్ఘంగా ఆలోచించారు. నేను ఈరోజు అన్నం పెడతాను, రేపు పెడతాను, కానీ ఎన్నాళ్ళు, ఎంతమందికని పెట్టగలను? ఒకవేళ నేను ఊరికే అన్నం పెడితే మన మెదక్ ప్రజలు వాళ్ల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. వాళ్లకి కావాల్సింది బతుకు తెరువు అని ఆయన బలంగా నమ్మారు. ఆలోచించగా ఆయనకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదే ఫుడ్ ఫర్ వర్క్, అంటే పని చేయించుకుని దానికి కూలిగా డబ్బులకు బదులు తిండి గింజలు ఇవ్వడం. కాని ఏం పని కల్పిద్దాం? రోడ్లు వేయిద్దామా? బావులు తవ్విద్దామా? అవి తాత్కాలికం. ఏదైనా చేస్తే అది చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి. రాబోయే తరాలకు ఈ కష్టకాలం గుర్తుండేలా ఉండాలి అనుకున్నారు. అప్పుడే ఆయన తన కళ్ల ముందు ఒక కలను సాక్షాత్కరించుకున్నారు. లండన్ నగరంలో ఉన్న వెస్ట్మిన్స్టర్ యాబే లాంటి ఒక భారీ చర్చ్ని మన మెదక్లో ఎందుకు కట్టకూడదు అని నిర్ణయించుకున్నారు. ఆ ఒక్క ఆలోచనే ఈ రోజు మనం చూస్తున్న ఈ మహాద్భుతానికి నాంది పలికింది. ఈ వార్త మెదక్ చుట్టుపక్కల ఉన్న పల్లెలకు దావానలంలా వ్యాపించింది. పోస్నెట్ దొర పనిస్తున్నాడట, ఆ పని చేస్తే కడుపు నిండా అన్నం పెడుతున్నాడట అనే మాట వినగానే ఆకలితో ఉన్న జనం మెదక్ వైపు పరుగులు పెట్టారు. అక్కడ కులం లేదు, మతం లేదు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఒక్కటయ్యారు. ఆకలి అనే ఒకే ఒక్క బాధ వాళ్లందరినీ ఏకం చేసింది. తెల్లారేసరికి మెదక్ గుట్టల మీద చీమల దండులా జనం పోగయ్యారు. అలా 1914లో ఈ చర్చ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. కానీ అది అంత సులభం కాదు మిత్రులారా. అప్పట్లో మనకి ఇప్పుడున్నట్లుగా జేసీబీలు లేవు, క్రేన్లు లేవు, సిమెంట్ లారీలు లేవు. ఉన్నదల్లా మనిషి బలం, ఎద్దుల బండి చక్రం. మొట్టమొదటి సవాలు రాయి. ఇంత పెద్ద చర్చ్ కట్టాలంటే లక్షల టన్నుల రాయి కావాలి. అది ఎక్కడి నుండి తేవాలి? ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మన మెదక్ కోట మీ అందరికీ తెలుసు కదా. కాకతీయుల కాలం నాటి ఆ కోట ఉన్న కొండల నుండే ఈ చర్చికి కావలసిన రాయిని సేకరించారు. అంటే ఒకప్పుడు రాజులు యుద్ధాల కోసం, రక్షణ కోసం వాడిన ఆరాళ్లే ఇప్పుడు శాంతికి చిహ్నంగా మారుతున్నాయన్నమాట. ప్రతిరోజు ఉదయాన్నే వేలాది మంది కూలీలు పనుల్లోకి దిగేవారు. ఒక పక్క రాళ్లను పగలగొట్టే శబ్దాలు, మరొక పక్క ఎద్దుల బండ్ల చప్పుళ్లు. ముఖ్యంగా ఆ వంటశాల గురించి చెప్పుకోవాలి. రోజుకి సుమారు 5,000 మందికి పైగా అక్కడ భోజనం చేసేవారు. అక్కడ వంట చేయడానికి వాడిన పాత్రలు ఎంత పెద్దవి అంటే ఒక మనిషి నిలబడి ఉన్నా కూడా లోపల మునిగిపోయేంత పెద్ద గంజి పాత్రలుండేవి. ఉదయం రాగి సంకటి, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం జొన్న రొట్టెలు. ఆకలితో ఉన్న పేదవాళ్లు ఆ వేడివేడి అన్నం చూసి కన్నీళ్లు పెట్టుకునేవారు. ఆ అన్నం తిన్న తర్వాత వాళ్ల కళ్లలో కనిపించే ఆ మెరుపు వాళ్ల చేతుల్లో బలాన్ని నింపేది. ఆ నిర్మాణం జరుగుతున్న తీరు చూస్తే రోమాలు నిక్కబొడ్డుపడతాయి. పెద్ద పెద్ద బండరాళ్లను ఎద్దుల బండ్ల మీద ఎక్కించి ఆ ఇగుడు దిగుడు దారుల్లో కొండల మీద నుండి కిందకి తీసుకురావడం అంటే సాహసంతో కూడుకున్న పని. ఎన్నోసార్లు బండ్ల ఇరుసులు విరిగిపోయేవి. రాళ్లు జారిపడి కాళ్లు చేతులు విరిగిన సందర్భాలున్నాయి. అయినా సరే ఎవ్వరూ వెనకడుగు వేయలేదు. ఎందుకంటే వాళ్లకి తెలుసు, తాము మోస్తుంది బండరాళ్లను కాదు, తమ పిల్లల భవిష్యత్తును అని. స్త్రీలు కూడా మగవాళ్లతో సమానంగా పనిచేశారు. తమ పసిపిల్లలను చెట్ల కొమ్మలకు చీరలతో ఉయ్యాల కట్టి వాళ్లు నిద్రపోతుంటే వీళ్లు మండుటెండలో రాళ్లు మోసేవారు. ఆ తల్లుల కష్టాన్ని, ఆ త్యాగాన్ని చూసేనేమో ఈ చర్చి గోడలు అంత బలంగా నిలబడ్డాయి. ఈ చర్చ్ డిజైన్ గురించి మాట్లాడితే ఇది గోతిక్ రివైవల్ స్టైల్లో కట్టబడింది. దీని పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు. ఇక దీని గోపురం ఎత్తు ఏకంగా 175 అడుగులు, అంటే సుమారు 17 అంతస్తుల భవనం అంత ఎత్తు అన్నమాట. అప్పట్లో ఇంత ఎత్తుకు రాళ్లను ఎలా తీసుకెళ్లారో తెలుసా? పెద్ద పెద్ద మట్టి దిబ్బలు పోసి వాటి మీద నుండి ఏనుగులతో, ఎద్దులతో రాళ్లను పైకి లాగించారు. ఆ రోజుల్లో మన దగ్గర ఉన్న మేస్త్రీల నైపుణ్యం అలాంటిది. వాళ్ళకి ఇంజనీరింగ్ డిగ్రీలు లేకపోవచ్చు, కానీ వాళ్ల అనుభవమే పెద్ద డిగ్రీ. ఇక చర్చ్ లోపల అడుగు పెడితే మనల్ని మైమరి
మరిపించేది ఆ ఫ్లోరింగ్. ఆ రంగురంగుల టైల్స్ ను చూడండి. అవి మామూలు టైల్స్ కాదు. వాటిని ఇంగ్లాండ్లోని ప్రసిద్ధమైన పాటరీస్ నుంచి ప్రత్యేకంగా ఓడల మీద తెప్పించారు. 6 రంగుల్లో ఉండే ఆ టైల్స్ ఇప్పటికీ 100 ఏళ్లైనా కూడా కొత్త వాటిలా ఎలా మెరుస్తున్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఫ్రెండ్స్, మెదక్ చర్చ్ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ప్రపంచంలోనే గొప్ప పేరు తెచ్చుకున్న ఆ స్టెయిన్ గ్లాస్ విండోస్, అంటే రంగుల అద్దాల కిటికీలు. ఇవి కేవలం అద్దాలు కాదు, ఇవి వెలుగుతో రాసిన చిత్రాలు. వీటిని లండన్లోని ఫ్రాంక్ ఓ సాలిస్బరీ అనే గొప్ప ఆర్టిస్ట్ డిజైన్ చేశారు. ఈ అద్దాలను చాలా జాగ్రత్తగా లండన్ నుండి ఓడల మీద ముంబైకి, అక్కడి నుండి రైల్లో హైదరాబాద్కి, అక్కడి నుండి బండ్ల మీద మెదక్కు తెచ్చారు. ఈ అద్దాలు 3 దశల్లో యేసుక్రీస్తు జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. మొదటిది చర్చ్ ముఖద్వారం పైన ఉండే పెద్ద కిటికీ. ఇందులో ద నేటివిటీ అంటే యేసు జననం, మేరీ మాత, గొర్రెల కాపరులు అంతా కనిపిస్తారు. ఇది సంతోషానికి ప్రతీక. రెండవది బలిపీఠం వెనక ఉండే కిటికీ. ఇది ద క్రూసిఫిక్షన్ అంటే యేసుక్రీస్తుని సిలువ వేయడం. ఇది త్యాగానికి, బాధకు ప్రతీక. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఆ కిరణాలు ఈ అద్దాల మీద పడితే ఆ వెలుగులో యేసుక్రీస్తు ముఖంలో కనిపించే ఆ భావం చూసి తీరాల్సిందే. మూడవది ద ఎసెన్షన్ అంటే యేసుక్రీస్తు తిరిగి లేచి స్వర్గానికి వెళ్లడం. ఇది విజయానికి ప్రతీక. ఈ అద్దాల ప్రత్యేకత ఏంటంటే బయట ఎంత ఎండ ఉన్నా లోపల మాత్రం చల్లని వెలుగుని ఇస్తాయి. సూర్యకాంతి ఈ అద్దాల ద్వారా లోపలికి వచ్చినప్పుడు ఆ చర్చ్ లోపల రంగుల ఇంద్రధనుస్సు విరిసినట్టుంటుంది. ఆ వెలుగును చూస్తే మనసులో ఉన్న భారమంతా దిగిపోయి ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. బహుశా ఆ వెలుగులోనే పోస్నెట్ గారి ఆశయం, మన పూర్వీకుల ఆశీర్వాదం ఉందేమో. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు ఈ నిర్మాణం కొనసాగింది. ఎంతో మంది శ్రమదానం చేశారు. ఎంతో మంది తమ జీవితాన్ని దీనికి అంకితం చేశారు. చివరికి 1924 డిసెంబర్ 25న అంటే క్రిస్మస్ రోజున ఈ చర్చిని ప్రారంభించారు. ఆ రోజు మెదక్ చరిత్రలో ఒక పండగ రోజు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది జనం వచ్చారు. ఇది మా చర్చ్, మా తాతలు కట్టిన చర్చ్, మా ఆకలి తీర్చిన చర్చ్ అని ప్రజలు దీన్ని గుండెలకు హత్తుకున్నారు. పోస్నెట్ గారు ఆ రోజు కన్నీళ్లతో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ చర్చ్ దేవుడి మహిమకు మాత్రమే కాదు, మానవత్వానికి కూడా సాక్ష్యం అని ఆయన అన్నారు. ఈ రోజు మనం మెదక్ చర్చ్ని చూసినప్పుడు మనకు ఆకాశాన్ని తాకే గోపురాలు కనిపిస్తాయి, అందమైన అద్దాలు కనిపిస్తాయి. కానీ నాకు మాత్రం ఆ రాళ్ల మధ్యలో దాగి ఉన్న మన తాత ముత్తాతల చెమట చుక్కలు కనిపిస్తాయి. ఆకలితో అలమటిస్తూ కూడా అంత బరువును మోసిన ఆ పేదవాళ్ల ఆత్మస్థైర్యం కనిపిస్తుంది. ఎక్కడో ఇంగ్లాండులో పుట్టి మన మెదక్ ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసిన రెవరెండ్ పోస్నెట్ గారి గొప్ప మనసు కనిపిస్తుంది. అందుకే అంటాను, ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు, ఇది ప్రేమతో, త్యాగంతో, కృతజ్ఞతతో కట్టిన దేవాలయమని. ఫ్రెండ్స్, చరిత్ర అంటే రాజులు, రాజ్యాలు మాత్రమే కాదు. చరిత్ర అంటే సామాన్యుడు సాధించిన విజయం కూడా. మెదక్ చర్చ్ మనందరికీ ఒక పాఠం నేర్పిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు అని, తోటి మనిషికి ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడమే నిజమైన దైవ భక్తి అని ఈ చర్చ్ చాటి చెప్తుంది. ఒక కరువు నుండి ఇంత గొప్ప అద్భుతం పుట్టిందంటే అది మానవ సంకల్పానికి నిదర్శనం. కాబట్టి నెక్స్ట్ టైం మీరు మెదక్ చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ సెల్ఫీలు దిగి వచ్చేయకండి. 1 నిమిషం ఆగి ఆ గోడల్ని తాకి చూడండి, ఆ అద్దాల వైపు చూడండి, మన పూర్వీకుల కష్టాన్ని తలుచుకోండి. ఎందుకంటే వాళ్ళు వేసిన పునాది మీదే ఈ రోజు మనం నిలబడి ఉన్నాం. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు కొత్తగా అనిపిస్తే, మన మెదక్ చరిత్ర గురించి మీకు గర్వంగా అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మన చరిత్రని మనమే చెప్పుకోవాలి. మన గొప్పతనాన్ని మనమే నలుగురికి చాటి చెప్పాలి. మెదక్ కోటలో ఇంకా ఎన్నో రహస్యాలున్నాయి. మెదక్ గడ్డ మీద ఇంకా ఎన్నో కథలున్నాయి. వాటన్నింటినీ రాబోయే వీడియోల్లో మీ ముందుకు తెస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ ధన్రాజ్. జై హింద్.